సినిమా అనుభవాలు చెప్పండి. మీరు చేసిన 35 సినిమాల అనుభవాలు వాళ్ళతో చేశారు, చాలామందితో చేశారు కదా, ఎవరెవరితో చేశారో ఒకసారి అనుభవాలు గుర్తు చేసుకోండి. ఎలా వచ్చారో, ఏ డైరెక్టర్ మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు బాగా? డైరెక్టర్ అని అంటే కోడి రామకృష్ణ గారు చాలా ఎంకరేజ్ చేశారండి. అసలు అది బి గోపాల్ సినిమాలో గోపాల్లో ఏదో ఒక మా పిల్ల గోపాల్ ఫస్ట్ నన్నే అనుకున్నారు హీరోయిన్గా అనుకొని పెట్టేంతా సర్దుకోమన్నారు. ఇంకా పెట్టే అదంతా నేను సర్దుకొని పెట్టుకున్నాను. నేను పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే తయారై ఉన్నాం. లాస్ట్ మూమెంట్లో నేను మిస్ అయిపోయాను. ఆయన పెద్ద నాకు హీరోయిన్ ఛాన్సే ఇవ్వాలని చేశారు. ముద్దుల మేనల్లో ఇచ్చారు మంచి వేషం, తర్వాత ముద్దుల మావయ్యలో ఇచ్చారు మంచి వేషం, తర్వాతనేమో అదేంటి ఆడపులి సినిమాలో మంచి వేషం ఇచ్చారు జయసుధ గారు. ఎక్కువ కోడి రామకృష్ణ గారు ఎంకరేజ్ చేసినట్టున్నారు మిమ్మల్ని. కోడి రామకృష్ణ గారు 3 సినిమాలు ఇచ్చారండి. ఇంకా వేరే డైరెక్టర్లు ఎట్లా? పిసి రెడ్డి గారు, పిసి రెడ్డి గారు పరాశక్తి అని ఒక సినిమా ఇచ్చారు. మాధవికి వదినిగాను చేశాను, ప్రసాద్ బాబు భారీగా. తర్వాతనేమో సుబ్బరామరెడ్డి గారు ప్రొడ్యూసర్. తర్వాతనేమో రాకీ సినిమా ఇచ్చారు. రాకీ సినిమాలోనేమో మన జయప్రద గారి బ్రదర్ హీరో, నేను సిస్టర్గా చేశాను. మంచి వేషం ఇచ్చారు. ఆయన కూడా చాలా మంచి వేషాలు ఇచ్చారు. జయప్రద గారిని కలిసారా? జయప్రద గారు మొత్తం 30 days నాతోనే ఉన్నారు కదండి. చాలా మంచి ఆమె. ఆమె ముక్కు పుడక కుట్టించుకుంటానంటే వద్దన్నారు సార్. ముక్కు పుడక వద్దు, అప్పుడే కుట్టించుకుందామని ట్రై చేశాను. ముక్కు పుడక కుట్టించుకుంటానంటే వద్దు పద్మ, ముక్కు పుడక వద్దన్నారు. ఎందుకని? ఏంటో జయప్రద గారికి ఇష్టం లేదు, నాకు వద్దన్నారు. మానేశాను. ఇప్పుడు ముక్కు పుడక కుట్టించుకుందామని వెళ్ళి అమీర్పేటలో అడిగితే పెద్ద ఏజ్ వచ్చింది, వద్దన్నారు. జయప్రద గారి వల్ల అక్కడ నెరవేరలేదు, ఇప్పుడు కూడా వద్దన్నారు. ఇప్పుడు కూడా పెద్ద ఏజ్ వచ్చిందమ్మా, ఏమైనా నరాలకి ఎఫెక్ట్ అవుతుంది, వద్దన్నారు. జయప్రద గారు చాలా మంచివారు. జయసుధ గారు, జయసుధ గారు కూడా ఆడపులి సినిమాలో చేశాను. చాలా బాగా మాట్లాడతారు, మంచి ఆర్టిస్ట్ జయసుధ గారు. సినిమా అనుభవాలన్నీ పంచుకుంటూ ఉంటారు వాళ్ళతో. నేను 1986లో లాస్ట్ సినిమా చేశానండి, పందిరి మంచం, ఓంకార్ గారిది, జగపతి బాబు వదినిగా. ఇంకంతే, లాస్ట్ 1986 నుంచి ఇంతవరకు కెమెరా ముందుకు వెళ్ళలేదు, అసలు వెళ్ళలేదు. అంటే 86 నుంచి అంటే ఎన్ని ఇయర్స్? 35 years, 40 years? 35 years, 40 years అవుతుంది. 14 నిజమే, కెమెరా ముందుకే వెళ్ళలేదు నేను. మరి ఎవరికి చెప్తాను? అంటే ఇప్పుడు మీ ఏజ్ తగ్గ, వయసు తగ్గ పాత్రలు చాలా ఉంటాయి కదా, ఎవరెవరినో చూస్ చేసిన బదులు ఇవ్వడం లేదు సార్. కుక్క పద్మ అనగానే అవాయిడ్ చేసేస్తున్నారు. అదే నేను అంటున్నాను, పర్సనల్ లైఫ్ కి సినీ లైఫ్ కి సంబంధమే లేదులే. అవును, ఇప్పుడు రమాప్రభ గారు, సర్తబాబు గారు విడిపోయారు. ఆ రమాప్రభ గారు బతుకుతున్నారు. అంటే మీరేమి ఎవరు ప్రేమలో పడలేదు అసలు సినిమా ఫీల్డ్ లో? నన్ను ఎవరండి లవ్ చేసేది? నన్ను అందరూ, నేను 1986 చిన్నప్పుడే ఫీల్డ్కి వచ్చాను. నాకు సర్టన్ ఏజ్ వచ్చేసరికి నాకు కథలు రాయడం మొదలు పెట్టింది కదా దుష్ట శక్తి నా మీద, ఇంకే వేషాలు రానిలేదు. అయితే 1996 పెళ్లి చేశారు మా నాన్నగారు, రిటైర్ డబ్బు అంతా పెట్టి సూరిబాబు అని చేస్తే ఆయన వేరే భార్య పిల్లల్ని పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. వేరే భార్య పిల్లలు తెలీదు, ఇక్కడే శ్రీ కన్య వివాహ మండలంలో చేసాం. ఆయన వేరే భార్య పిల్లలు ఉన్నారని నేను కేసు పెడితే నన్ను దుష్ట శక్తి ఫాలో అయ్యి నాకు అతన్ని పట్టుకొని నా పేరు మీద ఆయన మేనేజర్ని చేసి గోపి అని మార్చి, ఆయన మొదటి భార్య కూతురు నీ ఆర్టిస్ట్ని చేసి, అస్మిత సుధీర్ అని ఆర్టిస్ట్ని చేసి వాళ్ళని అలా సెట్ చేసి నన్ను నాశనం చేశాడు. ఆయనతో నాకు 1996 డైవర్స్ వచ్చింది. ఆయనతో టచ్ లేదు. వీడి హింస భరించలేకనే వాళ్ళకు కూడా చెడు చెప్పుంటాడు నా మీద. అదనమాట, పెళ్ళయింది, డైవర్స్ అయిపోయింది సార్.